వెల్కమ్ టు 6 టీవీ. కుర్చీ తాత తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు కుర్చీ తాత మడత పెట్టి కుర్చీ తాత అంటే ఫేమస్. సో రీసెంట్ గా కుర్చీ తాత స్టేషన్ కి వెళ్ళి రావడం జరిగింది. సో అసలు ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అనే విషయాలు ఇప్పుడు కుర్చీ తాత మనతో పాటు ఉన్నారు. కుర్చీ తాతతో మాట్లాడి అసలు ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు మాట్లాడదాం. తాత నమస్కారం. నా అభిమానులకు మరియు దేశ ప్రజలకు, సుమారు ప్రపంచ జనాభా లోపల మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ కానీ సగం జనం నన్ను గుర్తుపడతారండి, కుర్చీ తాత అని. అలాంటి వ్యక్తి 62 ఏళ్ల వయసులో నా జీవితంలో ఎన్నడూ పోలీస్ మెట్లు ఎక్కలేదండి, పోలీస్ స్టేషన్. అలాంటిది నన్ను ఒక మూర్ఖుడు, ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి 20,000 ఇస్తే ముందుగా 5,000 ఇచ్చిండు ఆ పెద్ద మనిషి. తర్వాత ఇదే వైజాగ్ సత్య అతను నా ఇంటికి తీసుకొచ్చి 5,000 ఇచ్చిండు. మొత్తం 10,000 నాకు చెందినాయి. కానీ అక్కడ అతనికి వచ్చినాయి 20,000. ఆ 10,000 నేను తిన్నాను, నాకు చెప్పినా బాగుండు, నేనేమనకపోతున్నాను. ఇలాంటి షూటింగ్లు, ఇంటర్వ్యూలు, ఎనీథింగ్ పోతే నాతో పాటు అతను వచ్చేది. నాకు ఒక 1,000, 2,000 ఇస్తే ఇతను నా ఇంటికాడనే చెప్పేది అక్కడ 1,000 ఇస్తారు రాని పనికి వస్తుంది అంటే నేను ఆ 1,000 ఆశకు నేను పోయేది. కానీ అక్కడ ఇచ్చేది 4,000, 5,000, ఒక్కొక్కరు 10,000. నాకు మాత్రం 1,000 చెందేది. నా నుండి సంపాదించి నన్ను స్టేషన్కు పట్టించిన మూర్ఖుడండి. నా భార్యను నేనే ఊకో అమ్మ అని చెప్పని చల్లబర్చున, లేకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేది నా భార్య, నా బిడ్డ. ఇంట్లో పన్నోని తీసుకుపోయేది. ఏదో బతకనిచ్చి అని నేను కూడా అనుకున్నా, కానీ నన్నే పట్టించండి. ఇప్పుడు అతని పరిస్థితి ఏం తెలుసా సార్? ట్రైన్లలో బిచ్చం, డ్యాన్స్ ఆడి పాట పాడి బిచ్చం అడుగుతున్నాడు ట్రైన్లలో. నా స్టేజ్ ఇదే ఉంది, కుర్చీ తాత స్టేజీ ఇదే మర్యాద. నేను ఇట్లా ఉంటా సింపుల్గా, నేను ఎవరికి అన్యాయం చేయ. నా దగ్గర తత్వం లేదు, గుణం లేదు. నెక్స్ట్ ఓకే, ఎన్ని రోజులు ఉన్నారు తాత? ఏ రోజులు ఎక్కడదమ్మా, 5 నిమిషాలు కూర్చున్నా అంతే. ఆ తర్వాత వెళ్ళిపోన్నారు, సంతకం పెట్టినా వచ్చేసిన. కానీ బాధ అనిపించిందమ్మా, చాలా బాధ అనిపించింది. నేను లోపల పోయి కూర్చోగానే పోలీస్ స్టేషన్లో యూట్యూబ్ వాళ్ళు అక్కడ నన్ను తీసిండ్రు. పోలీసు వాళ్ళు పట్టుకపోతుంటే మొత్తం వేసి పడేసిండు. నేను స్టేషన్లోకి వెళ్ళొచ్చి ఇంటి వరకు కూడా పోలా. పబ్లిక్ రోడెంబడి పెట్టాను. తాత ఎందుకు పట్టుకపోయాను, బండ్లాపి మరి ఎందుకు తీసుకుపోయినంటే వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలమ్మా. కొంతమంది చెప్పినా, కొంతమందికి ఏదో జరిగిపోయింది బాబాయ్, ఎవరితోటో పొరపాటు, నాతోటనో అతనితోటో జరిగింది. కానీ ఒకటమ్మా, నా నుండి సంపాదించి నన్ను స్టేషన్కు పట్టించింది చూడు, బాధ అనిపించింది. ఇవాళ ఆయన పరిస్థితి ఏం తెలుసా? ఆయన కూడా నాలాగనే మంచి ఇది ఉన్నాడే, క్రేజ్ ఉన్నాడు. ట్రైన్లలో పాటలు పాడి ధర్మం అడుగుతాను. నీకు పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు అన్యాయం చేయబట్టి. అవును సార్, నీకు ఒక 100 రూపాయలు నేను మూస్తా, ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం ఆడి. నేను ఎక్కడ కనబడ్డా పైకేనో నీ మనసులో అనుకుంటావు, అరే దొంగ ముసులో ఉన్నాను, నువ్వు నాకు 100 రూపాయలు ముంచిండని. అది ఆ బాధ ఎదుటోళ్ళకి నేను కలగనీయ. నెక్స్ట్, ఓకే, థ్యాంక్ యూ తాత. దేశ ప్రజలకు, నా అభిమానులందరికీ దండం అండి. ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ తాత.